హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కాజోల్ అండ్ పృథ్వీరాజ్ గారు కలిపి నటించిన సజ్జమీన్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే అవైలబుల్ గా వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 12 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే టెర్రరిజం నుంచి కాశ్మీర్ ని కాపాడడానికి ఎంత వరకు వెళ్తాడు, ఏం చేస్తాడు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. చాలా సింపుల్ స్టోరీలోనే చెప్పా, అసలైంది ఇంకా మూవీలో ఉంటుంది మీకు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ కోసం అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. అయితే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఎలా అసలు ఇలా ఏమైంది భయ్యా పృథ్వీరాజ్ గారు? మంచి మంచి మూవీస్ తీసి మీరు ఇలాంటి కళాఖండం తీస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా, నాకైతే నచ్చలేదు. థియేటర్స్ లో కనుక రిలీజ్ చేసి ఉంటే సినిమా షెడ్కి వెళ్ళిపోదును, ఓటీటీ అమౌంట్ రాకపోదును. మంచి పని చేశారు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే పృథ్వీరాజ్ గారు అండ్ కాజోల్ వీళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది భయ్యా. వీళ్ళు ఉన్నారు కాబట్టి మూవీ ఎంత ఘోరంగా ఉన్నా సరే చూడగలుగుతారు. అండ్ కాశ్మీర్ విజువల్స్ కూడా బాగుంటాయి. అండ్ ఫస్ట్ ఒక 10 minutes అయితే బాగా తీసుకెళ్తారు భయ్యా. ఇంతకు మించి అయితే నాకేం నచ్చలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే అయితే మామూలు అవుట్డేటెడ్ కాదు, మరీ 90s సీరియల్ రేంజ్ ఎమోషన్ అయితే తీసుకొస్తారన్నమాట. అంత డ్రాగ్ చేస్తారు, అంత వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఇంకా ఇబ్రహీం యాక్టింగ్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా, నాకైతే నచ్చలేదు. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాడు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఆ క్యారెక్టర్ అస్సలు సెట్ కాలేదు. నాకైతే చాలా ఆర్టిఫిషియల్ క్యారెక్టర్ అనిపించింది. అండ్ లాజిక్ అయితే ఎక్కడ ఉందిరా, ఎత్తుక్కోవాలి మేము లాజిక్ ని అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ఆర్మీ ప్రోటోకాల్స్ అయితే డైలీ సీరియల్ లెవెల్లో మరీ ట్యూబ్ లైట్లు చూపించినట్టు చూపిస్తారు భయ్యా. ఇలా ఆర్మీ ప్రోటోకాల్స్ చూపించచ్చా అన్నట్టుగా అనిపించింది నాకు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా డైలాగ్స్ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ, నరేషన్ గానీ అంతా చాలా స్లో అండ్ అవుట్డేటెడ్ గా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే వాట్ ద ఎఫ్ మూమెంట్ భయ్యా. అదేం క్లైమాక్స్ అయ్యా, అప్పుడు దాకా ఎలాగో సాటిస్ఫై చేయలేదు. క్లైమాక్స్ అని కొంచెం సాటిస్ఫై చేయొచ్చు కదా అన్న ఫీల్ అయితే అనిపించింది నాకు. ఘోరంగా ఉంటుంది భయ్యా. మీరు ప్రిడిక్ట్ చేయకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఆ క్లైమాక్స్ అంత వరస్ట్ గా ఉంది. ఎమోషనల్ మూమెంట్స్ అయితే అసలు కనెక్ట్ కూడా అవ్వ మీకు. అరే బాబోయ్, ఫోర్స్డ్ క్రయింగ్ సీన్స్, ఆ ఫోర్స్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేయడానికి సీన్స్ ని అస్సలు ట్రై చేయొద్దు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. నాకైతే ఓవరాల్ గా మూవీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఎలా సాధ్యమైందో తెలియదు కానీ వీళ్ళకి మరి మూవీ ఏం తీద్దాం అనుకుని ఏం తీసారో గానీ నాకైతే నచ్చలేదు. జియో హాట్స్టార్ లో ఉంది, మీరు చూద్దాం అనుకుంటే చూడండి, మీ ఇష్టం, మీ ఓపిక. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇఫ్ మీకు కనుక పేట్రియాటిజం, కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ ఉన్న మూవీస్ చూద్దాం అనుకుంటే ఆర్టికల్ 15 కానీ, శేర్షా కానీ ఎలాంటివి అయితే చూడండి భయ్యా. కొంచెం అవైతే చాలా బెస్ట్ అని చెప్తా. ఓకే, లవ్ యూ ఆల్, బై.